నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి కోసం 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయబోయే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలుపనుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డిస్టిలేషన్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ గా కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి కోసం 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయబోయే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలుపనుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డిస్టిలేషన్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ గా కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి హరికిషన్ మరింత సమాచారం ఇస్తారు. హరికిషన్, అంటే ప్రధానంగా ఈ కేబినెట్ లో వేటి గురించి చర్చించే అవకాశం ఉంది? స్వప్నిక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కాబోతోంది. మొత్తం 19 అంశాల అజెండాతో ఈ రోజు ఈ భేటీ అయితే సాగబోతోంది. మరోపక్క టేబుల్ అంశాలకు సంబంధించి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ, అలాగే అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి నిన్న శ్రీశైలం పర్యటనలో చంద్రబాబు ప్రకటించడం జరిగింది. జిల్లా మహిళలకు ఉచితంగా అంటే గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే పోలవరం మరియు బనకచెర్ల వివాదానికి సంబంధించి కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరు, అలాగే పక్క రాష్ట్రాలతో వ్యవహరించాల్సిన తీరుకు సంబంధించి కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉందిగా భావిస్తున్నారు. మనం మొత్తానికి 19 అజెండాలతో అంశాలతో ఈ రోజు అయితే చర్చ సాగనుంది. ఒక్కసారి మనం చూసుకుంటే అమరావతికి సంబంధించి సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా అతి తక్కువ ధరలకే పలు కంపెనీలకు ఏవైతే పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఆ కంపెనీలకు చౌకగా భూములు కేటాయించేటటువంటి నేపథ్యంలో ఆల్రెడీ సిఆర్డిఏలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఈ రోజు మంత్రి మండలిలో చర్చించి వాటికి ఆమోదం తెలుపనున్నారు. మరోవైపు ఇటు అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా ఇక్కడ పర్యటించారు. ఈ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పర్యటించినప్పుడు వారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు ఏవైతే సిఆర్డిఏ ఉందో వాటిని కూడా ఈ రోజు ఈ మంత్రి మండలిలో ప్రస్తావించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిపిఆర్ అనుమతి పొందేందుకు ఏ రకమైనటువంటి నివేదిక అందివ్వాలి అన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు మంత్రి మండలిలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఈ 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో గోదావరి నుంచి సముద్రం పాలైనటువంటి నీటికి సంబంధించినటువంటి నివేదికలు తీసుకుని ఇవి సిడబ్ల్యూసీ ముందర అలాగే కేంద్రం ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని వందల టీఎంసీ ప్రతి ఏడాది కూడా సముద్రం పాలవుతున్నాయి. సో వాటిని మనం ఏ రకంగా ఉపయోగించుకోబోతున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణతో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ కి కూడా మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు మంత్రులందరికీ కూడా వివరించే విధంగా ఈ చర్చకైతే రానున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి అభివృద్ధి ఎంతవరకు వచ్చింది, సో ఏ స్థాయిలో ఉందన్న దానిపైన కూడా చర్చ సాగబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రిజిస్ట్రేషన్లకు సంబంధించి మొన్ననే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించి అనేక సంస్కరణలు ఈ శాఖలో తీసుకొని వస్తున్నాం, దానికి సంబంధించి అధికారికంగా ఆమోద ముద్ర ఈ రోజు మంత్రి మండలిలో చర్చించి వేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఇంటింటికి తెలుగుదేశం ఏదైతే హరీష్ రావు కూడా అన్నారు కదా, సో బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి సో చంద్రబాబు ఏమో లేదు మాకు సంబంధించిన నీటికి సంబంధించిన టీఎంసీనే వాడుకుంటున్నాం అన్నారు. లేదు అసలు మీకు వాటర్ అనేది మీకు అసలు ఇవ్వలేదు, మీరు ఎలా తీసుకుంటారు, కావాలంటే అగ్రిమెంట్లు చూడండి అని ఒక డాక్యుమెంట్ కూడా హరీష్ రావు చూపించారు. దీనికి సంబంధించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా స్వప్నిక, ఎందుకంటే
తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు పెద్ద అంటే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ మంత్రులు అందరూ బయటకు వచ్చి ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు ఒక అడుగు ముందుకు వేసి బీఆర్ఎస్ నేతలు ఏకంగా ఆధారాలతో బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు కూడా కుమ్మకై అంటే తెలంగాణకు అన్యాయం చేసే విధంగా చాలా దోపిడీకి తెరలేపారని చెప్పేసి కూడా బహిరంగంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీని మీద ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరైనా మంత్రులు కానీ ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయదు, అసలు స్పందించొద్దని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి క్లియర్ కట్ గా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఇచ్చినటువంటి లేఖతో పాటు బనకచెర్ల పోలవరానికి సంబంధించి అసలు ఉన్నటువంటి సమస్య గోదావరి వాటర్ ఇరు రాష్ట్రాలకు కేటాయించినటువంటి విషయాలకు సంబంధించి పూర్తిగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాల ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర విభజన తర్వాత తమాషా ప్రకారం కూడా పంచుకోవడం జరిగింది. సో అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, నికర జలాలు కాకుండా మిగులు జలాలను మాత్రమే ఈ బనకచెర్ల పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాం అన్న అంశాలకు సంబంధించి కంప్లీట్ గా ముందు మంత్రులకు అలాగే కూటమి నాయకులకు ఒక అవగాహన తీసుకొని మాట్లాడాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో చర్చ సాగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. స్వప్నిక. ఎస్, అంటే ఏపీకి సంబంధించి కూడా ఏడాది పాలనలో సక్సెస్ఫుల్ గా నెరవేర్చిన హామీల గురించి అలాగే ఇంకా ఏదైనా నెరవేర్చాల్సిన హామీల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుందా? తప్పకుండా స్వప్నిక, ఎందుకంటే ఏడాది కాలంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. సో దాని ప్రకారం ఇచ్చాం. దానికి సంబంధించి ఇప్పటికే ఫీడ్బ్యాక్ IVRS కాల్స్ ద్వారా అలాగే కంప్లీట్ గా ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో తల్లులు అలాగే పిల్లలు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేస్తూ అవి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ఈ రోజు ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ కి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభవ ఆగస్టులోనే రైతులందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు ఇటు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు 15 నుంచి కూడా కంప్లీట్ గా ఏ జిల్లా కంటే ఆ జిల్లాలో మహిళలకు ఉచిత ప్రయాణం అది గైడ్ లైన్ కి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో అటు తెలంగాణ ఇటు కర్ణాటకలో అధ్యయనం కూడా చేసి రావడం జరిగింది. సో అక్కడ పొరపాట్లు వాటిని ఇక్కడ పునరావృతం కాకుండా మంచిగా చేయాలని చెప్పేసి కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఈరోజు చర్చించేటటువంటి అవకాశం ఉంది. స్వప్నిక. ఎస్, అంటే గతంలో ఇసుక దందా అనేది ఎక్కువగా జరిగిందని చెప్పారు కదా, సో అందుకనే ఇప్పుడు ఒక డెస్టినేషన్ తీసుకొని వచ్చారా? ఇసుక దందా ఈసారి జరగకుండా, ఈ అధికారంలో ఉన్నప్పుడు జరగకుండా ఉండటానికి ఏమైనా దీనికి సంబంధించి రూల్స్ ఏమైనా ఉంటాయా? స్వప్నిక, ఇప్పటికే ఇసుకకు సంబంధించి ఉచిత ఇసుక ప్రభుత్వం రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. మరోవైపు అమరావతిలో నిర్మించేటటువంటి నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా కృష్ణా నదిలోనే తీసుకునే విధంగా డీసిల్టింగ్ సంబంధించినటువంటి ఇసుక విధానానికి ఆమోద ముద్ర తెలిపింది ఇటు CRDA. అలాగే దానికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గంలో చర్చించి ఆమోద ముద్ర తెలిపేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి నిర్మాణానికి సంబంధించి ఇసుక లేకపోతే ఏది కూడా ముందుకు సాగదు. కాబట్టి ఖచ్చితంగా ఇసుక భారం పడకుండా అమరావతి నిర్మాణంలో పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి డీసిల్టింగ్ సంబంధించినటువంటి ఇసుకను కంప్లీట్ గా CRDA ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ తీసుకునేందుకు ఆల్రెడీ ఆమోద ముద్ర తెలిపింది. ఈ రోజు దాన్ని కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి కోసం 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయబోయే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలుపనుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డిస్టిలేషన్ కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ గా కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.